ఒక ప్రత్యేకత దీనికి ఉంది. ఈ రక్షాబంధన్ వెనక కథ ఏంటంటే, ఒకసారి కృష్ణుడి చేతివేలికి దెబ్బ తగిలితే ద్రౌపది తన చీర కొంగు చించి అతని కట్టుకట్టింది అని, తర్వాత అతను సోదరుగా ఎప్పుడైనా నీకు కష్టాల్లో ఉంటే నేను కాపాడుతానన్న మాట ఇచ్చాడని, ఆ తర్వాత దుర్యోధనుని సభలో దుశ్శాసనుడు అవమానం చేసినప్పుడు తన చేతికి వస్త్రం కట్టిన సందర్భంగా అతడు అనేక వస్త్రాలని ద్రౌపదికి అందజేసి ఆ విపత్కర పరిస్థితి నుంచి కాపాడాడని, అలా సోదరి తన సోదరుడికి కానీ ఒక రక్షా రేకు బంధనం కడితే అక్కడి నుంచి సోదరుడు తనను కంటికి రెప్పలా కాపాడుకుంటాడని, అప్పటి నుంచి రక్షాబంధనం చేస్తున్నారని ఒక కథ ప్రచారంలో ఉంది. అలాగే ఆ బలిచక్రవర్తిని వామనావతారంలో విష్ణుమూర్తి వచ్చి పాతాళానికి తొక్కేసిన తర్వాత పాతాళంలో ఉన్నటువంటి ఆ బలిచక్రవర్తి విష్ణుమూర్తిని కోరుతాడు, ద్వారపాలకుడుగా విష్ణుమూర్తే ఉండాలి అని. పాతాళ లోకంలో బలిచక్రవర్తి సౌధానికి ముందర ఆ ద్వారపాలకుడుగా కాపలా కాస్తూ విష్ణుమూర్తి ఉండిపోయినప్పుడు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పాతాళలోకానికి వెళ్ళి బలిచక్రవర్తి చేతికి రక్షాబంధనం కట్టి కోరిక ఏంటంటే తన స్వామిని విడుదల చేయాలని కోరుకొని తీసుకువెళ్ళిపోయింది అని చెప్పి ఒక కథ ప్రచారంలో ఉంది. చారిత్రక ఆధారాల ప్రకారంగా అయితే అలెగ్జాండర్ అనేవాడు మన భారతదేశం పైన దండయాత్ర చేసినప్పుడు ఆ అలెగ్జాండర్ యొక్క బలపరాక్రమాలకు అడ్డుగా నిలిచిన వాడు పురుషోత్తముడు చేతిలో తన భర్త ఎక్కడ చనిపోతాడో అని అలెగ్జాండర్ భార్య రోక్షానా అనే ఆమె ఆ పురుషోత్తముడికి రక్షాబంధనం కట్టి, అన్నయ్య నా పతి ప్రాణాలు కాపాడాలి, నువ్వు చంపొద్దు అని అభ్యర్థించిందని. ఇలాంటి పవిత్రమైనటువంటి రక్షాబంధనం వేళ సోదరుడికి ఒక పవిత్ర పట్టుతోరణం లాంటిది కట్టి ఆ అక్షంతలు జల్లి ఈ నుదుటి దగ్గర గంధపు బొట్టు పెట్టి దానిపైన కుంకుమ కూడా పెట్టచ్చు, ఒక స్వీట్ తినిపించి హారతి ఇస్తే ఆ దిష్టి దోషం అంతా సోదరుడికి పోతుంది అంటారు. ఏదైనా అన్నా చెల్లెల యొక్క పవిత్రమైన అనురాగానికి, అలాగే చెల్లెల్ని కంటికి రప్పలా కాపాడుకోవలసిన అన్న బాధ్యతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. పౌరాణిక కథలు సత్యమో అసత్యమో పక్కన పెట్టండి, కానీ రక్షాబంధనం వేళ దాని యొక్క ఉద్దేశం మాత్రం అద్భుతమైనదే. కాబట్టి సోదరునికి ఎవరైనా సరే ఆ సోదరి చేత రక్షాబంధనం కట్టించుకొని సోదర మనసును సంతోషపరిచే విధంగా ప్రవర్తించండి. థింక్ ఇట్ వన్స్.